బాలీవుడ్ ప్రేక్షకులకు పండగ లాంటి రోజు నేడు డంకీ థియేటర్లో సందడి చేయబోతోంది. ఉదయం ఫస్ట్ షో చూసిన అభిమానులు డంకీ గురించి ఏమనుకుంటున్నారు? సినిమా హిట్టా ఫట్టా? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కొందరు ప్రేక్షకులు సినిమా హిట్ అని అనుకుంటూ ఉండగా మరికొందరు మాత్రం ఇది బోరింగ్ సినిమా, రాజ్ కుమార్ హిరానీ నుంచి ఇలాంటి సినిమాని ఆశించలేదు అని వారి అభిప్రాయాన్ని వెల్లబుచ్చుతున్నారు. ఇంతకీ ఈ సినిమా కథ ఏంటి, ప్లస్లేంటి, మైనస్లేంటి అన్నది ఇప్పుడు పూర్తిగా చూద్దాం. రాజ్ కుమార్ హిరానీ ఈ డైరెక్టర్కి బాలీవుడ్లో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇతనితో సినిమాలు చేయడానికి స్టార్ హీరోయిన్లు సైతం తహతహలాడుతూ ఉంటారు. షారుఖ్ ఖాన్ హీరోగా, తాప్సీ హీరోయిన్గా, విక్కీ కౌశల్, అనిల్ గ్రోవర్, విక్రమ్ కొచ్చర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న డంకీ మూవీ 1995లో పంజాబ్లోని లాల్టు అనే చిన్న పట్టణంలో జరిగిన కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ నలుగురు స్నేహితులు లండన్కి వెళ్లాలనుకుంటారు. అయితే ఇంగ్లీష్ రాకపోవడంతో కోచింగ్ సెంటర్లో చేరుతారు. అనంతరం వారు లండన్కి ఎలా వెళ్లారు, ఆ ప్రయాణంలో ఏం జరిగింది అనే అంశాలపై ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టార్ కాస్టింగ్, షారుఖ్ ఖాన్ యాక్టింగ్, స్టోరీ టెల్లింగ్ విధానం, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచే అన్ని సరిపడా అంశాలు, రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్, టెక్నికల్గా సినిమా స్ట్రాంగ్గా ఉండడం, తాప్సీ పన్ను యాక్టింగ్ అండ్ మ్యూజిక్. ఇక ఈ సినిమా మైనస్ల విషయానికి వస్తే టాలీవుడ్ మాస్ ఎలివేషన్స్కి అలవాటు పడిన బాలీవుడ్ ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు. కొన్ని సీన్స్ బోరింగ్గా ఉండడం, క్లాస్ పిక్చర్గా పేరు తెచ్చుకోవడం, బాలీవుడ్ కమర్షియల్ సినిమా టెంప్లెట్కి దగ్గరగా ఉండటం. ఇక ఫైనల్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే తెలుగు ప్రేక్షకుల్లో సైతం ప్రభాస్ సినిమా సలార్కి పోటీగా ఈ సినిమా విడుదల కావడం వలన ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా సలార్కి పోటీని ఇస్తుందా అన్న విషయానికి వస్తే దానికి సమాధానం దొరకాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికి ఈ సినిమా మిక్స్డ్ రివ్యూస్ సొంతం చేసుకున్నప్పటికీ షారుఖ్ ఖాన్కి ఉన్న సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల సలార్లో ఏమాత్రం దమ్ము తగ్గినా, అంచనాలు తారుమారైనా కూడా సలార్ అడ్రస్ నార్త్లో గల్లంతవడం ఖాయం అని అంటున్నాయి సినిమా వర్గాలు. కానీ సలార్ బుకింగ్స్ నార్త్లో సైతం డంకీకి ఏమాత్రం తీసిపోలేని పోటీని ఇస్తున్నాయి. ఇప్పుడు అందరి మైండ్లో ఒకటే ప్రశ్న, బాక్సాఫీస్ బరిలో గెలిచేది సలారా లేక డంకీయా అంటే అఫీషియల్ నెంబర్స్ కోసం వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి మూవీ విశ్లేషక వర్గాలు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.